ఉచిత మెగా డిఎస్సి శిక్షణ కార్యక్రమాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని జీవితాల్లో రాణించాలని అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలోని టెక్స్టైల్ పార్కులో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఉచిత మెగా డిఎస్సి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిభ ఉన్న ఉద్యోగాలు పొందలేక జీవితాల్లో సతమతమవుతున్న వాళ్లకు సదవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో మెగా డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా ఉపాధ్యాయులు కావాలని కోరారు. మెగా డిఎస్సిలో ప్రతిభ చాటి ఉద్యోగం సాధించడంతో పాటు సమాజానికి మీ సేవలు ఉపయోగపడే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. రాయదుర్గం ప్రాంతంలో ప్రతిభకు కొదువు లేదని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులు, ఉద్యోగులు ఉన్న ప్రాంతమన్నారు. అభ్యర్థులు హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్లి వ్యాయాప్రయాసాలను ఓర్చి డిఎస్సి శిక్షణ తీసుకోలేని అభ్యర్థుల కోసం రాయదుర్గంలో ఉచిత మెగా డిఎస్సి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రూప్స్ కి శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. దీంతో వివిధ విభాగాల్లో 178 అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించిన నేపథ్యంలో డిఎస్సి ఉద్యోగాల్లో రాయదుర్గం తగిన వాటా లభించాలని, ఇక్కడ అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో నిష్ణాతులైన అధ్యాపకులచే కోచింగ్లో అనుభవం ఉన్న వారిని ఏరికోరి రప్పించి వాళ్ల ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఏది చదవాలి అనేది ఈ గైడెడ్ మీ త్రూ అవుట్ అన్నమాట. సో అది ఒక టీచర్ కి మాత్రమే ఉండే లక్ష్యం. మన పిల్లలు మన దగ్గర ఉన్న వాళ్ళు కోచింగ్ సెంటర్లకు సుదూర ప్రాంతాలకు వెళ్ళి కోచింగ్ తీసుకోలేక ఇబ్బంది పడి ప్రతిభ ఉన్న ఉద్యోగాలు పొందలేక జీవితంలో సతమతం అవుతున్న వాళ్లకు ఒక మంచి సదవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే మీరు బాగుండాలా, మంచి వాతావరణంలో శిక్షణ పొందాలా, ఖచ్చితంగా మీరు ఉపాధ్యాయులు కావాలండి. కాబట్టి మీరందరూ కూడా మీ జీవితాల్లో బాగా రాణించాలని, మీ కుటుంబాలకు, మీ బంధువులకే కాకుండా సమాజానికి కూడా మీ సేవలు ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ నమస్కారాలు. రాయదుర్గం ప్రాంతం ప్రతిభకు కొదువలేని ప్రాంతం. వెనుకబాటుతనమున్న ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థులు అట్లాగే ఉద్యోగార్థులు ఉన్న ప్రాంతం. జిల్లా కేంద్రాలు లేదా హైదరాబాదు, విజయవాడ లాంటి నగరాలు చాలా సుదూరంగా ఉండడం వల్ల వ్యయ ప్రయాసాల కోర్చి డిఎస్సి కోచింగు తీసుకోలేని అభ్యర్థుల కోసం ఈరోజు రాయదుర్గంలో ఉచిత మెగా డిఎస్సి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభం చేశాం. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పటి ఆర్డీఓ రామారావు గారు, అట్లాగే లేబర్ ఆఫీసరు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గ్రూప్స్కు శిక్షణ ఇప్పించాం. వివిధ విభాగాల్లో దాదాపు 178 మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు. చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకమే మెగా డిఎస్సి పైన పెడతానని చెప్పిన మేరకు 16,000 పైచిలకు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ డిఎస్సి ఉద్యోగాల్లో రాయదుర్గానికి కూడా తగిన వాటా లభించాలని, ఇక్కడ అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో నిష్ణాతులైన అధ్యాపకుల్ని, టీచింగ్ వేరు కోచింగ్ వేరు కాబట్టి ఈ కోచింగ్లో మంచి అనుభవం ఉన్న వాళ్ళని ఏరికోరి ఇక్కడికి రప్పించి వాళ్ళ ద్వారా ఈ శిక్షణా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం.
ఇక్కడ ఉపాధ్యాయుడు ఇక్బాల్ గారని ఆయన ఈ శిక్షణలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన సమన్వయకర్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. చాలామంది మిత్రులు, కొంతమంది దాతలు సహకరిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు మధ్యాహ్నం వర్కింగ్ లంచ్ కూడా ఉన్నంతలో ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేశాం. కాబట్టి రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే డిఎస్సి అభ్యర్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చే మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నా. మన ఎమ్మెల్యే సార్ కాలువ శ్రీనివాసులు గారు ఈ ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు సార్. ఎందుకంటే చాలా వెనుకబడిన గ్రామాల్లో ఈ ఉచిత కోచింగ్ సెంటర్ అనేది మాలాంటి వాళ్ళకు ఒక సహాయం లాగా, అంటే మీరు చేసిందే ఈ సహాయం చాలా గొప్పది సార్. అలాగే ఈ రాయదుర్గం నియోజకవర్గంలో ఎవరు లేని విధంగా, ఎందుకంటే ఎవ్వరు కూడా మన రాయదుర్గం నియోజకవర్గంలో ఇలాంటి అవకాశాలు అనేవి కల్పించలేదు. కానీ ఈ అవకాశం మన ఎమ్మెల్యే గారు మాకు కల్పించారు. ఈ అవకాశం సార్, ఈ సరస్వతీ దేవి ఈ భూమిపై ఉన్నంత వరకు మీరు చేసిండే ఈ అవకాశం అనేది మాకు ఎప్పుడు ఈ గాలి, నీరు అవన్నీ ఎలా భూమిపై శాశ్వతంగా ఉంటాయో మీరు చేసిండే ఈ అవకాశం కూడా అలాగే సరస్వతీ దేవి ఉన్నంత కాలం ఉంటుందని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను సార్.